మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ? మరి ఈ రోజు వీడియో ఏంటంటే మరి చాలా తక్కువ ప్లేస్లో మరి ఎక్కువ మొక్కలు నేను ఎలా పెంచుకుంటున్నానో మీకైతే చూపించేస్తానండి. చూసేద్దామండి. ఇదిగోండి, ఇదిగో టబ్ అండి. ఒక టబ్ అయితే నేను తీసుకున్నాను, 100 రూపాయల టబ్బు. ఇందులో అయితే నేను చూడండి అదిగోండి 100 రూపాయల టబ్లో ఇదిగోండి సపోటా మొక్క అయితే పెట్టుకున్నాను నేను, పెద్దది. అంటే దీనికి ఈ చెట్టుకి ఫ్రూట్ చెట్టు కాబట్టి మరి పెద్ద టబ్ కావాలి కాబట్టి ఇదిగోండి నేనైతే మరి 100 రూపాయల టబ్ అయితే తీసుకున్నాను. అయితే ఇందులో ఈ మొక్క పెట్టుకున్నాను. ఈ మొక్క అయితే చాలా చక్కగా హెల్తీగా వస్తుంది చూడండి. అయితే ఇప్పుడు ఏం చేశానంటే ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న పాట్లు పెట్టుకోవడానికి నాకు ప్లేస్ అయితే తక్కువగా ఉంది. అందుకని చెప్పేసి ఇదిగోండి ఇందులో అయితే ఈ పాట్లో బెండ మొక్క, పచ్చిమిరకాయల మొక్క ఉన్నాయండి. అయితే ఈ పాట్ తీసుకొచ్చి ఇది పక్కన పెట్టేశానండి. ఇదిగో సరే, ఇదిగోండి ఇదేమో పెరుగు ప్యాకెట్ అండి. ఇది పెట్టుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ తక్కువగానే ఉంది. ఇందులో పచ్చిమిరకాయ మొక్క ఉంది, బెండ మొక్క ఉందండి. అయితే ఇది కూడా తీసుకొచ్చేసి ఇదిగో ఈ పక్కన పెట్టేశాను. సరే, ఇదిగో తర్వాత ఇంకో మొక్క ఉందండి. ఇదిగో పచ్చిమిరపకాయల మొక్కలండి ఇవన్నీ. ఇప్పుడు ఈ కుండీ కూడా తీసుకొచ్చి ఇదిగో ఈ పక్కన పెట్టేశానండి. చూసారా, కిందేమో చక్కగా ఇది వేర్లెళ్ళి చక్కగా హెల్తీగా పెరిగిద్దండి. దీనికి కావాల్సిన పోషకాలన్నీ ఇదిగో పెద్ద టబ్లో ఉంటాయి. అయితే దీని ప్రక్కన ఇస్తారు 3 కుండీలు పెట్టాను. ఈ 3 కుండీల్లో ఉన్నటువంటి పోసిన మన ఎరువులు కానీ నీళ్లు కానీ ఇవన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా ఇదిగోండి కింద టబ్లోకి వెళ్ళిపోతాయి. ఈ మొక్క కూడా అందుతాయి. సరే, మనకు ఒకసారి పెట్టుకోవాలంటే ప్లేస్ చాలా తక్కువగా ఉంటుందండి. మరి అలాంటప్పుడు ఇదిగోండి ఇంత కుండీలో మరి నేనైతే ఇన్ని మొక్కలు అయితే పెట్టుకున్నాను. చూసారా, 3 కుండీలు ఎగస్ట్రా పెట్టుకున్నాను ఇందులో. అంటే ఒక కుండీలో ఎన్ని మొక్కలు పెట్టాను చూసారా. ఇదే కాదు, ఇంకో కుండీలో కూడా అంతే పెట్టాను. చూద్దారండి, ఇదిగోండి ఈ టబ్బు కూడా 100 రూపాయల టబ్ అండి. ఈ టబ్లో అయితే నేను ఏం చేశానంటే ఇదిగో ఫ్యాషన్ ఫ్రూట్ పెట్టానండి. ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క అయితే ఇది వెళ్ళిపోతా ఉంది. అయితే దీని మొదలన ఇదిగోండి ఎన్ని కుండీలు పెట్టానో చూడండి. ఇదిగోండి కరివేపాకు మొక్క అండి. ఇదిగో ఇందులో వేసి కరివేపాకు మొక్క పెట్టాను. ఇందులో ఇదిగోండి పచ్చిమిరకాయల మొక్క ఇందులో వేసి పెట్టాను. తర్వాత నెక్స్ట్ ఇంకో కుండీ కూడా పెట్టానండి. ఇదిగో ఇందులో కూడా పచ్చిమిరకాయల మొక్క ఉంది. అయితే మళ్ళీ ఏమైందంటే ఇదిగోండి ఈ టబ్లోనే ఈ కింద అయితే ఇదిగో దోసకాయ పాదు విత్తనాలు వేసాను. ఇదిగో దోసకాయ పాదు అయితే వస్తూ ఇది ఇలా పైకి వెళ్తా ఉన్నాయి. సరే, ఇగో కాయలు కూడా వస్తున్నాయి. అంటే ఒక టబ్లో నేను ఎన్ని రకాల మొక్కలు పెట్టుకున్నాను చూసారా. ఆ మొక్కలు చాలా హెల్తీగా వస్తాయండి. వీటికి వేసిన ఎరువులు కానీ తర్వాత నీళ్లు కానీ ఎన్ని వేస్ట్ అవ్వకుండా కింద టబ్లో కింద మొక్క కూడా వెళ్ళిపోతాయండి. సరే, అలా వేసుకున్నాను నేను టబ్బుల్లో. ఇక్కడ కూడా పెట్టాను ఇంకో టబ్లోనేమో చామంతి పూల మొక్కలు పెట్టానండి. దీనిపైన ఇదిగో గ్రో బ్యాగ్ పెట్టి ద్రాక్ష పాదు పెట్టానండి. సరే, ఇందులోంచి వేసేటువంటి ఎరువులన్నీ కూడా మళ్ళీ కిందకి వెళ్తాయి. ఈ కింద మొక్క కూడా మంచిగా వస్తాయండి. ఇలాగ తక్కువ ప్లేస్లో మరి ఒక కుండీ ఒక టబ్బ పెట్టుకుని అందులో ఎన్ని రకాల మొక్కలు అయితే నేను పెట్టుకున్నానో చూడండి. ప్లేస్ అయితే ఈ విధంగా నేనైతే చాలా మరి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను. ప్లేస్ లేనప్పుడు ఈ విధంగా మనం పెట్టుకుని చాలా బాగుంటాయండి. బాల్కనీలో కూడా ప్లేస్ ఎక్కువ లేనప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఇలాగూ మనం పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. చాలా హెల్తీగా ఉన్నాయి చూడండి మొక్కలు అయితే ఎంత బాగున్నాయి. ఇంకో బెండకాయ మొక్కలు 2 వచ్చినాయి, పచ్చిమిరపకాయలు, తర్వాత సపోటా చెట్టు, తర్వాత ఇదిగోండి ప్యాషన్ ఫ్రూట్ ఇక్కడ. తర్వాత దీన్ని ఆరుకొని ఇందులోనే దోసపాదు, తర్వాత ఇక కరివేపాకు చెట్టు, పచ్చిమిరపకాయ మొక్కలు ఇవన్నీ కూడా అయితే ఇలా ఉన్నాయండి. కాబట్టి ఒక టబ్బ పెట్టుకుని ఒక మొక్క మెయిన్ మొక్క అందులో పెట్టుకుని దాని చుట్టూరు చిన్న పాట్లో పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుంటే చాలా హెల్తీగా అయితే మొక్కలు వచ్చేస్తాయండి. ఈ విధంగా మీరు కూడా మరి పెంచుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.